అన్ని వాళ్ళ అమ్మ పోలికలే. చా కొద్దిగా మనశ్శాంతి లేకుండా పోతుంది. పొద్దున్నే పేపర్ మీద వచ్చేసాడు. పోస్తాడు గాని ఇదిగో ఏంటి నా పోలికలా? మొదలెట్టావు. ఏమండి రాజన్ గారు, మీరు చెప్పండి. ఇది నా పోలికని, ఇది దాని పోలికని. నేను రోజు కొడలేనండి. ఎంతకీ ఎవరి పోలిక మీరు చెప్పండి. నేను చెప్పండి, చెప్తే కొంపలు ఎందుకు? చిన్న పిల్లవాంటి కదా. సుమ్మా రప్పా. ఇదిగో భాగ్యం గారు, ఆ భక్త ప్రహ్లాద క్యాసెట్ ఇస్తే పార్ట్ 2 ఇస్తాను. భలే టైంకి వచ్చావయ్యా, పట్టుకోవా. ఇదిగో నిన్ను ముక్కడగాలి, ఇటు రావయ్యా. నేనేం మాట్లాడండి బాబు, నాకు అర్జెంట్గా పని ఉంది, నేను వస్తాను. అబ్బా సైకిల్ అలా జారేసేలా రావయ్యా, నిన్ను మాట్లాడగాలి. వద్దండి బాబు, నన్ను ఇబ్బంది పెట్టకండి ప్లీజ్. ముద్దుగా అడిగినప్పుడు రావాలి మరి. అది కాదండి. రావయ్యా. ఏం లేదయ్యా, మా ఎదో లేడు, ఈడే మా చంటోడు. ఈడి పోలికలు మా భాగ్యాన్ని అని నేను, నాయని మా భాగ్యం. ఇద్దరం కొట్టుకు చేస్తున్నాం అనుకో. తీరా పెద్ద మనిషి లేడు, అదే ఆ అరువోడు. ఆయన అడిగితే బ్రష్ నోట్లో పెట్టుకుని ముసిముసి నవ్వులు నవ్వుతాడు తప్ప నిజం చెప్పడం లేదు. నువ్వు కరెక్ట్ అయ్యా, నువ్వైనా చెప్పవయ్యా. నన్ను 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 మీరు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారండి. పోలికి చెప్పమంటే ఇబ్బంది అంటాడేమిటండి విడ్డూరం? చెప్పోయా. వీడికి తండ్రివి నువ్వే కాబట్టి నీ పేరే పెడదాం అనుకుంటున్నాను రాజన్. నా పేరు ఒకటే పెడితే పబ్లిక్ లో బాగుండదు భాగ్యం, కాబట్టి నీ పేరు నా పేరు కలిసేలా పెడదాం. మీరు అపార్థం చేసుకోవాలంటే చెప్తానండి. భాగ్యం గారు మీరు కూడా. అబ్బా చెప్పవయ్యా. అబే ఏం లేదండి, మీ బాచిగాడు మీ పోలిక కాదు. మరి మీ భాగ్యం గారి పోలిక అంతకంటే కాదు. మరి ఎవరి పోలిక? ఎవరి పోలికంటే ఏం చెప్పమంటారండి? కర్మ, ఆ రాజన్ పోలిక. ఏంటి అన్నావు? కట్టేది సచ్చినోడా. అంటే అక్కడ టీవీలు సెల్ ఫోన్లు కూడా వాడొచ్చా? ఏమైనా వాడుకోవచ్చు సార్. ఎందుకంటే మీ ప్లాట్కి లెఫ్ట్ సైడ్ ఏమో శాటిలైట్ స్టేషన్, రైట్ సైడ్ ఏమో స్పేస్ స్టేషన్. ఎంత దూరం అనుకున్నారు? అమీర్పేట నుంచి పంజాగుట్ అంతా అంతే. నువ్వు చెప్తుంటే ఇప్పుడే వెళ్ళిపోవాలనిపిస్తుందయ్యా. ఈ జన్మకు నేను అంత దూరం వెళ్ళగలను. ప్రాప్తాన్ని బట్టి ఉంటుంది. మరి ఇప్పుడు కొని లాభం ఏంటి? బలుపు. అదిగా సార్, ఇప్పుడు మీకు ఈ భూమి మీద నౌకలు లేకపోతేనేమో మీరు వెళ్తారండి. మీరు కాకపోతే మీ తర్వాత తరం వాళ్ళు వెళ్తారు, లేకపోతే వాళ్ళ తర్వాత తరం వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు ఎందుకు సార్, మీరు ఇంత ప్రాపర్టీ సంపాదించారు, మీరేమన్నా మీతో పాటు తీసుకెళ్తారా? మీ తర్వాత వాళ్ళకి ఇస్తారు. ఇదే అంతే లాజిక్కే. ఎలాగూ పోతూ ఏం తీసుకో వెళ్ళలేము, ఎక్కడో ఒక చోట ఇన్వెస్ట్మెంట్ చేయాలి. పైగా అక్కడ కబ్జా చేసే వాళ్ళు కూడా ఉండరు. మూన్ ల్యాండ్ మాఫియా ఇంకా అక్కడ తయారు కాలే. ఎన్నాళ్ళైనా అలాగే పడి ఉంటుంది. అగ్రీ. ముసరుడు గట్టిగా సంపాదించాడు, బ్యాగ్ నిండా పెట్టుకుని వచ్చాడు. ఇదిగో అడ్వాన్స్. థ్యాంక్ యూ సార్. అమ్మో ఏంటి సార్ అటగిల్లారు? గుర్తుండడానికి. అమ్ము 10 లక్షలకే అంత గిల్లాడంటే 20 లక్షల నుంచి తొడపాసమే పెట్టుండేవాడుగా. ఓ ఈడేవాడు ఫోన్ చేస్తున్నాడు. హలో, అంగారక గ్రహం మీద వెంచర్ ఎప్పుడు వేస్తామంటారా? ముందు మూన్ మీద పూర్తిగానే ఉండి. ఇదిగో ఇక్కడ శుక్రగ్రహం ఫేసింగ్ లో ఫ్లాట్ తీసుకోరాదు. బలుపు 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 బలుపు. ఏం చేస్తున్నావు? మీరా? ఈ కోట్ తొందరకి. కోట్ ఎందుకండి? ఇవ్వమన్నారు సార్. నా కోసం ఏమన్నా వచ్చారేంట్రా? మీకోసం ఎక్కడికి ఎందుకు వస్తారు సార్? చెప్పాను కదా బే, అప్పుడప్పుడు నిన్ను నీ పేరు నువ్వు వాడుకుంటాను సార్. ఏది పడితే నొక్కేకండి సార్, మొత్తం డిలీట్ అయిపోతాయి. ఏడ్చావులేరా, అన్ని నాకు తెలుసు. ఇప్పుడు నేను శరత్ని. మరి నేను? హాయ్ శరత్. హాయ్ హాయ్ హాయ్. ఓయ్ హాయ్. ప్లీజ్ కమ్. శరత్, ఇతను చెప్పుకొని చూద్దాం. మీ పిఏ? ఎగ్జాక్ట్లీ. ఇంతకీ ఇక్కడ మీ జాబ్ ఏంటండి? ఏదో చెప్పు. సిస్టమ్ అనలిస్ట్ విత్ డేటాబేస్ కమ్యూనికేషన్ స్కిల్స్. నా జాబ్ ఏంటో నువ్వు చెప్పాలా? నేను చెప్పమన్నది ఆవిడ కాఫీ టీ అలాంటివి ఏమైనా? మీరు చాలా క్లెవర్ సార్, అన్ని మీకు కన్వీనియంట్ గా మార్చేసుకుంటారు. ఏయ్ మిస్టర్, నా ల్యాప్టాప్ లో వైరస్ వచ్చిందని 2 days బ్యాక్ చెప్పాను. అవతల క్లయింట్స్ వస్తున్నారు, వాళ్ళకు ప్రెజెంటేషన్ ఇవ్వాలన్నా సెన్స్ లేదు నీకు? శరత్, ఆయనేంటి మీతో మాట్లాడకుండా మీ పిఏతో మాట్లాడుతున్నాడు? ఆయనకి నాకు మాట్లాడలేవు, మధ్యలో వీడియో మీడియేటర్. ఏంటి ప్రాబ్లం? ఈగో ప్రాబ్లం. ఓ
పైగా మాట్లాడితే పెళ్లి చూపులని సెలవు పెడతావు. ఏదో ఇరానీ హోటల్లో మీటింగ్ పెట్టినట్టు. ఏమిటి మీటింగు? ఎవరిది? ఫ్రెండ్. అది చెప్పడానికి నువ్వెవరు? అనేసారా? ఇంకా అనలేదంటే చూస్తాను. అనండి సార్, అనండి. నువ్వెవరు? ఈ సీటుకి సంబంధం ఏంటి? ఈ ఆఫీస్లో ఎందుకు కూర్చున్నావు? ఈ అమ్మాయి ఎవరు అని కూడా అనండి సార్. పోనీ ఎగ్జాక్ట్లీ ఎవరి అమ్మాయి? సార్, మనకి గొడవలు ఉంటే మనం చూసుకోవాలి, అంతేగాని ఈ అమ్మాయిని ఎవరు అని అవమానిస్తారా? అడిగితే అవమానించినట్ట. మరి ఓ సెలబ్రిటీని పట్టుకుని ఎవరు అని అడిగితే అవమానం కదా? ఈవిడ సెలబ్రిటీయా? ఎందులో బాబు? ఎస్, శ్రావణి, గ్రేట్ సింగర్. ఏదో లతా మంగేష్కర్ అన్నట్టు చెప్పావే. ఈవిడ పేరే ఎప్పుడు వెళ్ళ. శ్రావణి గారు, మీరేం ఫీల్ అవ్వద్దు. ఆయనకి సంస్కారం లేదు. మిస్టర్, నువ్వు కష్టపడితే ఈ కంపెనీకి సీఈఓ కాగలవేమో కానీ సింగర్ వి కాలేవు. కల్చర్ లేని నీలాంటి వాడితో మాట్లాడడానికి అసహ్యంగా ఉంది. వాట్ ఆర్ యు టాకింగ్? ఏంట్రా? ఏంటి మాట కరుస్తున్నా? మేనేజ్ లేకుండా? ఏమండి, మీరు ఆవేశపడకండి. ఆయన అంతే, ఫస్ట్ బిహేవియర్. పదం చెప్తాను, పదం. అరే శరత్తు, అడ్డమైన వాళ్ళందరినీ ఆఫీసులోకి తీసుకొచ్చి నన్ను నానా మాటలు అనిపిస్తావా? వాళ్ళకి నాకు ఏ సంబంధం లేదు సార్. ఏ సంబంధం లేకుండానే వాళ్ళు నీ క్యాబిన్ లోకి ఎందుకు వచ్చారు? నీ చైర్లో ఎందుకు కూర్చున్నారు? కుర్చీలో ఏంటి సార్, నా లైఫ్ లోనే వచ్చి కూర్చో. నీకు చెప్దామని గుడ్ న్యూస్ తెచ్చామరా. ఏంటది? అదే మా రిజల్ట్స్ వచ్చాయి. పాస్ అయ్యారన్నమాట. కంగ్రాట్స్ రా. ఒరే చంటి, ఇటు తిరుగు. ఏంట్రా? లేకపోతే ఏంట్రా, మేము పేరైనా చాలా సంతోషపడుతుంటేనే. అసలు మనం ఏమనుకున్నావు? గోచి కట్టుకుని ఈది బడి దగ్గరికి వెళ్ళి నుంచి ప్రతి క్లాస్ నుంచి కలిసి ఎక్కాలనుకున్నావా? అవును. మరి నీకు అమ్మోరు పోసి పరీక్షలు రాయలేకపోతే పరీక్షలు రాసి కూడా మేము కావాలనే ఫెయిల్ అయ్యాం. నా కోసం మీరు అంత పని చేశారా? నీకోసం ఎగ్జామ్స్ ఏంట్రా, కావాలంటే ప్రాణాలని ఇస్తాం. మరి ఇప్పుడు ఏం చేద్దాం రా? 10 రోజుల్లో ఇన్స్టెంట్ ఎగ్జామ్స్ పెడతారుగా. దానికి అందరం కలిసి రాసి పాస్ అయ్యి కాలేజీ మెట్లు ఎక్కుదాం. ప్లాన్ బానే ఉంది బాబు, కానీ మీరు ఫెయిల్ అయినట్టు మీ ఇంట్లో తెలుసా? తెలిస్తే ఇక్కడ ఎందుకుంటాం, హాస్పిటల్లో ఉంటాం గానీ. తప్పు చేస్తే ఎవరన్నా కొడతాను. ఇవాళ నువ్వు దొరకపోయావో సగం వేసి మురుగుతున్నది అదేగా. ఏంటో అవుతున్నావు? ఎవరాదే పెట్టి తప్పానని తప్పుడు మాటలు చెప్పి తప్పించు తిరుగుతావు. తప్పుడు నా కొడక, నీ తుప్పు రాకపోతే జుట్టు కూడా దొరకకుండా చేయించుకున్నావు కదరా. ఎందుకు దొరుకుద్ది? ఖాళీ ఉన్నప్పుడు దొరుకుతుంటే. నేను ఖాళీగా ఉన్నానా? నువ్వు పరిస్థితి. అసలు నేను ఎందుకు తప్పానో తెలుసా? ఎందుకు తప్పా? చదవలేదు కాబట్టి. చేతకలేదా? తప్పుతావా? అమ్మ నన్ను తప్పితే బాస్ లో పెట్టు, నేను తప్పితే బాతావేనా? అమ్మ తప్పింది నువ్వు ఏంట్రా? మరి పరీక్ష ఎందుకు తప్పావురా? నా క్లాస్మేట్ సుబ్బలక్ష్మి తప్పిందన్నా, అందుకే నేను తప్పానన్నా. సుబ్బలక్ష్మి తప్పితే నువ్వు తప్పడం ఏంట్రా? చూసావు కన్నా కొడుకు నేరేవాడు కొడుతుంటే అలా చూస్తూ ఊరుకుంటావా? నన్ను కొట్టే ఎక్కైనా, తిట్టే ఎక్కైనా, పెట్టే ఎక్కైనా నీకే ఉంది. కొట్టు. అయితే రారా. నమస్కారం అండి. నా పేరు చచ్చిపోయింది అండి. జామ పండు అనుకున్నాను రా. సూపర్ పేరు. ఏ ఊరు మంది? మాది పాగో జిల్లా పక్కన తూగో జిల్లా పెంటపాడు పక్కన పూలపాడండి. ఏ అడ్రస్ కావాలరా? గాంధీనగర్ గడియార తమ్మంగాడికి వెళ్ళాలండి. ఎందుకమ్మా? గడియారంలో టైం చూసుకోవడానికి కాదండి, అక్కడ మా మరదలు ఉందండి. చూద్దారని. ఇదంత అర్రిపుర్రిగా తెలియ వ్యవహారం కాదురా. చాలా వివరంగా చెప్తాను. ఈ కళ్ళజోడు ఎక్కడరా? అంతర్విత్తిలో కొనేయారండి 15 రూపీస్ కి. ఇది కొంటే ఇది ఫ్రీగా ఇచ్చేయండి. అలాగా? నీ చూస్తే ఇచ్చేస్తారా? ఫ్రీగా అడ్రస్ చెప్పండి బాబు. చెప్తా. కూకున్నా. ఇప్పుడు ఇలాగెళ్ళి ఇలా రైట్కి తిరిగి
అనుకోరా ఏమవుతుంది రైట్ వచ్చేద్దండి ఇప్పుడు మరి రైట్ రావడం కాదురా ట్యాంక్ బండ్ వచ్చేద్ది అదిగో ట్యాంక్ బండ్ కనబడిందండి అయ్యో విగ్రహాలు కనబడి బుద్ధ విగ్రహం కనపడిందా నువ్వు అలాగుండు ఇలా వెనక్కి వచ్చాయి ఇలా లెఫ్ట్ కి వచ్చాయి వచ్చాయి ఇటు అలా వెళ్ళిపో ఈ సందు దగ్గర ఆగు ఈ మూల నుంచి అలా చూడరా చూసానండి అదిగో శేఖరం అది బిర్లా టెంపుల్ రా దాంట్లో బిర్లా ఉంటాడండి బిర్లా ఉంటాడు రా ఈ వెంకటేశ్వర స్వామి ఉంటాడు అది చూసా అలా మెల్లమెల్ల మెరిసిపోతుందో అదంతా పాలరాతో కట్టారా అంటే మిల్క్ స్టోన్స్ తో కట్టారండి ఇంగ్లీష్ ఎందుకురా లోపల వెంకటేశ్వర ఉంటాడు దండ పెట్టుకో గోయిందా గోయిందా ఆగానండి దండ పెట్టుకున్నావు కదా పెట్టుకున్నానండి గుళ్ళ నుంచి బయటకు వచ్చాయి ఇక్కడికి వచ్చావురా ఇలా వెనక్కి వచ్చాయి లెఫ్ట్ కి లాగు లెఫ్ట్ నుంచి రైట్ కి వచ్చాయి రైట్ నుంచి ఇలా వెళ్ళిపో ఇలా వెళ్ళిపో మళ్ళీ ఇలా వెళ్ళిపో ఇలాగొచ్చాయి అక్కడి నుంచి వెనక్కి వచ్చారా ఇది పంచాకుడు సెంటర్ పంచాకుడు సెంటర్ కనపడుతుంది కదా అదిగో శ్మశానం అది ఇప్పుడు ఎందుకండి పక్కన చూస్తావా మా ఊళ్ళో ఎవరు లేరండి లేరు కదా అవును రే ఇంతకు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అవును ఎక్కడికి వెళ్ళాలండి ఏంట్రా పొద్దుటి నుంచి నన్ను 40 కిలోమీటర్లు తిప్పి 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 గడియారం స్తంభం దాకా తీసుకొచ్చి ఎక్కడికి వెళ్ళాలంటావా నేను అక్కడికి వెళ్ళాలండి ఎక్కడికి రా గడియారం స్తంభం కాడికండి గడియారం స్తంభం కాడికేనా అద్దుకో చాలా థ్యాంక్స్ అండి మా మార్పుల ఎయిటింగ్ లో ఉంటదండి నేను వెళ్ళి వస్తానండి 100 కొట్టేళ్ళు నేను ఎందుకు అంత ఇవ్వాలండి ఎందుకు చూసుకుంటారండి ఇదే అడ్రస్ కి నువ్వు ట్యాక్సీ ఎక్కి తిరిగితే 450 రూపాయలు అవుద్ది ఫోన్లే 100 రూపాయలు అడిగితే ఎందుకు ఇవ్వాలంటావా అలా తను ఎత్తరేంటండి సర్లేండి ఇగో 100 ఉంది తీసుకోండి బేగెళ్ళరా మా బావ ఇంకా రాలేదు అనుకుని నీ మరదలు ఇంకో బావతో సెటప్ అయిపోయింది అనుకో టోటల్ గా నీ అడ్రస్ మర్చిపోతావు వెళ్ళొస్తానండి కొట్టేసా చూసావా 100 రూపాయలు రే మస్తాను రెడీగా ఉండు కొట్టు కిలో కైమా కైమా కొట్టు మిమ్మల్ని చూస్తుంటే కమల్ హాసన్ చూసినట్టు అనిపిస్తుంది. మరే చాలా మంది ఇదే మాట అంటుంటారు. ఓసారి కమల్ హాసన్ కూడా ఇదే పాయింట్ మీద తెగ కన్ఫ్యూజ్ అయిపోయి తెలుసా? ఏంటి నిజమా? డౌటా? మరి నాయకుడి సినిమాలో కమల్ హాసన్ లాగా పర్మనెంట్ గా నన్నే పెళ్లి చేసుకోకూడదు? అమ్మో బాబోయ్ దెబ్బైపోను. ఎవడ్రా బాబు ఈ టైంలో తలుపు కొడుతున్నాడు? వీరి సీసాలో బ్లేడ్ ముక్కలకి బయ్యగాడు ఇప్పుడు తగలడ్డాడేంటి? పాడెవడు? ఏమంటే ఏమని చెప్తాం, వానరు కదా ఆడు. మా డ్రైవర్ గాళ్లే. మరి అదేమిటి మర్యాద లేకుండా తలుపు దెబ్బదబా బాధేస్తున్నాడు? నెలాఖరు రోజులు కదా, జేబులో డబ్బులు లేక. అటు నువ్వు అందాక బాత్రూమ్ లో ఉండు, ఆ జీతం డబ్బులు మొహమ్మే కూడా వచ్చా. అలాగే. అమ్మయ్యా. ఏంట్రా ఎంతసేపు? నా సంగతి సరే, రాత్రి అంతా అక్కడే ఉంటానని చెప్పి మాట మార్చి మధ్యలో రావడం నీకేమైనా మర్యాదగా ఉందా? నా ఇంటికి నేను రావడానికి నిన్నేంట్రా అడిగేది? ఏంటో ఫేస్ ఏంటి అలా పెట్టావు? ఏం జరిగింది? ఏం జరిగిందంటే విజయలక్ష్మి వచ్చేసింది. విజయలక్ష్మ ఎక్కడ్రా? అరగంటలో పళ్ళు కొనుక్కు వస్తానని పువ్వులు నాకు ఇచ్చేసి వెళ్ళిపోయింది. ఇక్కడ పువ్వులు అక్కడ పళ్ళు ఎందుకట? ఎందుకంటే నువ్వు అర్జెంట్ గా పారిపోతే నీకు చాలా డేంజర్. ఇప్పుడు ఏంట్రా నాకు దారి? ఒక్కటే దారి, నువ్వు మేడ మీద ఉండు, మీదకి రాకుండా నేను మేనేజ్ చేస్తాను. అసలే నాకు అలవాట్లేదు. ఆ ఉషారా నీటి దగ్గర నుంచి నడిచి నడిచి నాకు కాళ్ళు లాక్కుపోతున్నాయి. ఇక మెట్లెక్కే ఓపిక నాకు లేదు. మరైతే ఏం చేస్తా? ఏం చేస్తావు అంటే ఏం చేస్తాను? పోనీ బాత్రూమ్ బాత్రూమ్ లో చాలా ప్రమాదం అయ్యా, తలుచుకుంటే చాలా బ్యాడ్ గా ఉంటది. అయ్యి బాబు ఏం దొరుకుతుందో ఏంటో. ఈ టైంలో కరెంట్ పోయిందండి. సీన్ చూస్తుంటే వైఫ్ ఒకరిది వర్క్ ఒకరిదిగా ఉంది. ఎవరు? నేను డార్లింగ్. నువ్వు ఇలా వచ్చావా? నీకోసం చూస్తున్నాను. మరి చీకట్లో ఉన్నావేంటి? చీకట్లోనే మంచిది, పగలైతే అందరూ చూస్తారు. అబ్బా నీ గొంతు మారినట్టుందే. నా గొంతు మారదావు, కొంగర తగ్గయ్యా వేమూరు గగ్గయ్య టైపు. వేమూరు గగ్గయ్యా? ఇప్పుడు అన్ని చెప్పుకుంటూ కూర్చుంటే బయటకు వచ్చేస్తాడు. డార్లింగ్ డార్లింగ్, ఒక్కసారి నా పెదాల మీద ముద్దు పెట్టుకో డార్లింగ్. దాంతే ఉంది డార్లింగ్, కాసుకో. ఒరే సుబ్బరాజుగా, నా బాలనుకొని దగ్గరకు వస్తే నన్ను గట్టిగా కౌగులించుకొని హెవీగా ముద్దెట్టేసుకుంటావా? నువ్వు అనుకోలేదమ్మా. ఆ బాత్రూమ్ లో ఏమండి ఏమండి
బోడి జోకులు ఆపరా. గుడ్ మార్నింగ్. ఏంట్రా బయటికి వెళ్తున్నారు? పైగా ఈ మధ్య మీరు క్లాస్ లో కూడా కనిపించట్లేదు. పరీక్షలు దగ్గర పెడుతున్నాయి కదా సార్. ఓహో, బాగా చదువుకుంటున్నారా? కాదు సార్, స్లిప్పులు రాసుకుంటున్నా. నువ్వేం రాస్తావు లేరా స్లిప్పులు? మరి మీరు రాసి పెడతారా సార్? మరి నీలాంటి ఎదవలకు చదువు చెప్పిన తర్వాత నా పని స్లిప్పులు రాయడం ఇంకేముంటుంది? బడుతాయిలు బయటికి పోతున్నా. బయటికి నేనేది బయటికి పోతున్నాను, క్లాసులో కదా పోవాలి. హాయ్ హాయ్. నీ విమానం చాలా బాగుంది. థ్యాంక్ యూ. నీ ఎయిర్పోర్ట్ ఇంకా బాగుంది. నీ విమానం ఎక్కి దిగడానికి టికెట్ ఎంత? చెప్పు తెగుద్ది. నువ్వు విమానం మెళ్ళ వేసుకుంటే లేదు, మేము ఎక్కి దిగుతా తప్ప. విమానం ఎక్కి తీయడానికి అదృష్టం ఉండాలి. మీ ముఖాలకి ఆ ఛాన్స్ లేదా? గొంతు